మోహనవాణి శ్రోతలకు నమస్కారం. వినయం ఎంతో గొప్ప గుణం. ప్రఖ్యాత క్రికెటర్ శ్రీ రాహుల్ ద్రవిడ్కు బెంగళూరు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. దానిని రాహుల్ గౌరవంగా తిరిగి ఇచ్చేశారు. డిగ్రీ తిరిగి ఇచ్చేయడమే కాకుండా ఒక అద్భుతమైనటువంటి ప్రసంగం చేస్తూ ఇలా అన్నారు. నా భార్య డాక్టర్. ఆమె ఎన్నో రాత్రులు పగళ్ళు కష్టపడింది. నా తల్లి ఆర్ట్స్ ప్రొఫెసర్. తన డిగ్రీని పొందడానికి 50 సంవత్సరాలుగా ఎంతో ఓపికగా ఎదురుచూసింది. నేను క్రికెట్ ఆడడానికి కష్టపడ్డాను, కానీ చదువుకోలేదు. కాబట్టి ఈ డిగ్రీ ఎలా స్వీకరిస్తాను? ఐన్స్టైన్కు 1952లో ఇజ్రాయిల్ ప్రభుత్వం ప్రధానమంత్రి పదవిని ఇవ్వజూపింది. నేను భౌతిక శాస్త్రంలో అనుభవం లేని విద్యార్థిని. రాజ్యాన్ని పరిపాలించడం, నిర్వహించడం గురించి నాకేం తెలుసు అని ఆ ప్రతిపాదనను మృదువుగా తిరస్కరించారు. రష్యా ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త గ్రిగోరీ పెరెల్మాన్ 2006లో తనకు బహుకరించిన ఫీల్డ్ మెడల్స్ మరియు పెద్ద మొత్తంలో ఆ డబ్బును తిరిగి ఇచ్చేశాడు. అతను ఇలా అన్నారు. ఇవి గణిత శాస్త్రంలో నోబెల్ బహుమానానికి సమానమైనవి. మా కుటుంబంలో బాల్యం అమిత పేదరికంలో గడిచింది. మా తల్లి సంపాదనను వృధా చేయకుండా చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళం. నా బాల్యంలోనే గణితంలో నైపుణ్యం సంపాదించుకోవడానికి అదే కారణం అనుకుంటాను. నా జీవితంలో ఇప్పుడు ఆ పేదరికం లేదు. కాబట్టి ఎంత డబ్బు ఇచ్చినా నేనేం చేసుకుంటాను అని అన్నారు. ఈ గొప్ప నైపుణ్యం కలిగిన వ్యక్తుల వినయగుణం చూస్తుంటే వారికి గౌరవంతో అనేక వందనాలు చేయాలని అనిపిస్తుంది. నమ్రతాశీలి అయిన రాహుల్ ద్రావిడ్ ఇప్పుడు పైన తెలిపినటువంటి మహనీయులను మనకు మరోసారి గుర్తు చేశారు. వినయంగా, అతి సాధారణంగా ఉండటం అంటే సమాజంలో తక్కువ గౌరవం అని కాదు. అటువంటి వారు మన ఊహకు అందనంత ఉన్నతులని అర్థం. శ్రీ వలిశెట్టి లక్ష్మీశేఖర్ గారి సందేశముల నుంచి గ్రహించబడిన సేకరణ ఇది. ఈ సందేశం పట్ల మీ కామెంట్ కూడా తెలియజేయండి. మనిషి దిగజారుడుతనానికి ఏ హద్దు ఉండదు, కానీ వినయానికి ఆకాశమే హద్దు. ఈ సామెత నిజం కదూ? మరి లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.